ఉగ్రవేటకు భారత్ సన్నద్ధమైంది. పీఓకేపై ఏ క్షణంలోనైనా దాడులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాక్ ఉగ్రవాదులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటి వరకు ఉగ్రవాదులకు సాయం చేస్తూ వస్తున్న పాక్ సైన్యం భారత్ దూకుడుతో వెనక్కి తగ్గుతోంది. పీఓకేలో ఉగ్ర శిబిరాలను ఖాళీ చేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. పీఓకేలో 42 లాంచ్ ప్యాడ్లలో కనీసం 130 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత సైన్యం దాడికి సిద్దమవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు తోక ముడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, మొత్తంగా భారత్ పాకిస్తాన్ సంబంధించి రెండు దేశాల మధ్య తలెత్తు ఉన్నాయి. ఎప్పటికైతే పెహల్గాం ఘటన దాడి తర్వాత రెండు దేశాల మధ్య మాత్రం ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల అంటే 2-3 రోజుల పరిణామాలు చూసుకుంటే ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు మొత్తంగా కూడా తీవ్రవాదుల ఏర్వేతకు ముమ్మర చర్యలు ప్రారంభించాయి. సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా పీఓకి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏరియాలో మొత్తంగా కూడా తీవ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గాలి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంతమందికి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులుగా కాశ్మీర్ పోలీసులు ఆధారంగా ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదుల ఇళ్లను నీలమట్టం చేయడమే కాకుండా ఇంకా ఇతరత్ర నెక్స్ట్ మొత్తం ప్రతి ఇంటిని జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి ఒక్క అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను వెంటనే స్వాధీనపరుచుకుంటున్నారు. తీవ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా కూడా మొత్తం భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్లో ముఖ్యంగా ఏదైతే తీవ్రవాదులకు కంచుకోటగా ఉన్నటువంటి దక్షిణ కాశ్మీర్ లో 2-3 రోజులుగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఇటు భద్రతా బలగాలు కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆ యొక్క తీవ్రవాదులను మొత్తంగా మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా తీవ్రవాదులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో ఒక రకంగా ఈ రోజు సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తన వ్యూహం మార్చిందని చెప్పుకోవాలి. తీవ్రవాదులను ఏర్వేయడానికి ఎప్పుడైతే ప్లాన్ చేసిందో భారత్ చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుందో ఈ నేపథ్యంలో కాశ్మీర్ కి సంబంధించి అదేవిధంగా జమ్మూకి సంబంధించి కాశ్మీర్ లో ఉన్నటువంటి పాక్ సంబంధించినటువంటి ప్రేరేపిత తీవ్రవాదులు ఎవరున్నారో వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడ నుంచి వెంటనే జారుకోవాల్సిందిగా తీవ్రవాదులకు హెచ్చరికలు జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. మీకు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ శ్రేయస్కరం కాదు, అక్కడ ఉంటే ఆ భారత్ ఇలాగో వదిలిపెట్టదు, చాలా సీరియస్ గా యాక్షన్ చేపడుతుంది. ఎనీ మూమెంట్ ఎప్పుడైనా సరే దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఇప్పటికే భారత బలగాలకు సంబంధించిన పెద్ద ఎత్తున రంగంలో దిగాయి. ఈ నేపథ్యంలో పాక్ సంబంధించినటువంటి పాక్ అధికారులు కావచ్చు, సైనిక అధికారులు కావచ్చు తీవ్రవాదులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీరు వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి, అక్కడి నుంచి మీ యొక్క మొత్తం లొకేషన్ మార్చండి, దాడులు జరిగే అవకాశం ఉంది, భారత బలగాలు విడుచుకుపడే అవకాశం ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా 2-3 రోజులుగా పరిణామాలు కూడా ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే వరుసపెట్టి సమావేశాలు, కీలక సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో CDS త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ గంటన్నర పాటుగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలక అంశాలను చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒకవేళ అక్కడ పాక్ను నిలువరించడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఎక్కడ ఎలాంటి బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందో దాదాపుగా గంట సేపు పాటు త్రివిధ దళ అధిపతి అనిల్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్ కు వివరించినట్టుగా తెలుస్తోంది. రాజ్నాథ్ సింగ్ భేటీలో చాలా అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అదే సందర్భంలో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కూడా ఉదయం
ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. నిన్న జరిగినటువంటి భేటీలకు సంబంధించినట్టు కీలక అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ గంట సేపు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అజిత్ దోవల్ కూడా భేటీలో పాల్గొనడంతో చాలా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కీలక పరిణామాలు చర్చ జరుగుతుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ కి చాలా సార్లు బుద్ధి చెప్పింది. ఉగ్రవాద స్థావరాల మీద కూడా గతంలో మనం అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. 2016లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం విజయవంతంగా. పాక్ ఆధీనంలో ఉన్నటువంటి మన భూభాగం, మన కాశ్మీర్ ని మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇక 2019లో అయితే ఏకంగా బాలాకోట్ అటాక్ మనం చేసిన సిచ్యువేషన్ ఉంది కదా, నేరుగా పాకిస్తాన్ భూభాగంలోని. ఏంటి ఈసారి అంతకంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధమవుతున్నట్టుంది? పాక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? ఖచ్చితంగా శివ, ఈసారి పెహల్గాం దాడి ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సహా యావత్ దేశం అంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తా ఉంది. ఎందుకంటే అమాయకులను బలిగొనడంతో చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి తీవ్రవాదులకు సంబంధించి అదేవిధంగా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ చర్యలను ఎండగట్టడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి టార్గెట్ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున దాడులకు దిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అందువైపు మొదటగా ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం అనుకున్నా దానికన్నా ముందు ఫస్ట్ తీవ్రవాదులను ఏరవేయడానికే మొదటి ప్రణాళిక వ్యూహంగా అమలు చేస్తుందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఈ రోజు గత 2-3 రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి బలగాల మోహరింపు కావచ్చు, క్షుణ్ణంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టడం కావచ్చు, అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ పోలీసుల లిస్ట్ లో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు ఉన్నటువంటి స్థానిక తీవ్రవాదులు అందరూ ఇళ్లను కూడా నిలమట్టం చేశాయి. అంటే ఒక రకమైన తీవ్రవాదులను ఏరివేయడానికి సీరియస్ గా యాక్షన్ ప్లాన్ రచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ గా పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సంబంధించినటువంటి తీవ్రవాదుల గుడారాలను, తీవ్రవాదుల ఆవాసాలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున దాడులకు ఏకకాలంలో దాడులకు నిర్వహించేందుకు, దాడులు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక సమావేశాలు నిర్వహించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం కారణం కూడా ఇదే తెలుస్తా ఉంది. 1-2 రోజుల్లో ఈ యొక్క పీఓకేలో కీలక పరిణామాలు ఉంటాయి, కీలక దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ అలర్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపైన ఓ సంకేతాలు వెల్లడిస్తా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించి ఆవరణంలో స్టాండింగ్ కమిటీ కూడా భేటీ అయింది రక్షణ వ్యవహారాలకు సంబంధించి. దీంట్లో ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ తీసుకోవాల్సిన భద్రతా చర్యలు ఏంటివి, మొత్తంగా పాకిస్తాన్ ఎట్లా నిలువరించాల్సి వస్తుంది, అదే సందర్భంలో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి నెక్స్ట్ మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మొత్తం చర్చించినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ రోజు సంబంధించి చాలా కీలక పరిణామాలు జరుగుతాయి. మరో వార్త కూడా ఎక్కువగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కదా. గతంలో పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నటువంటి బిన్ లాడెన్ ను ఏ రకంగా అమెరికా అయితే హతమార్చిందో ఆ రకమైనటువంటి ఆపరేషన్ కి ఇండియా దిగబోతుంది. ఇండియాను మీద ఎక్కుపెట్టినటువంటి కీలక ఉగ్రవాద సూత్రధారులను అటాక్ చేయబోతుంది, ఆ భూభాగంలోనే చంపబోతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ దిశగా ఇండియా ఏమైనా ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా శివ, మనకి చెప్తున్నంటే మన ఇండియన్ ఆర్మీ చాలా వరల్డ్ లోనే టాప్ పొజిషన్ లో ఉంది. అత్యంత శక్తివంతమైన ఒక యుద్ధ విన్యాసాలు కలిగినటువంటి ఆర్మీని కలిగినటువంటి దేశంలో 4వ స్థానంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా. సో మన ఆర్మీ దలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఒకవైపు యుద్ధ బలగాలు కావచ్చు, యుద్ధ నీతి, అదేవిధంగా రాజనీతి. గతంలో కనుక సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ కూడా ఏరిపారేశాము. ఈసారి కూడా అంతకు మించి నెక్స్ట్ లెవెల్ సంబంధించినటువంటి తీవ్రవాదులను ఏరిపేయడానికి వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే గత 2-3 రోజులుగా ఢిల్లీలో ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా అజిత్ దోవల్ భద్రతా వ్యవహారాలు చూసుకున్నటువంటి అజిత్ దోవల్ భేటీ అవడం కారణం కూడా ఇదే అని మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ వైపుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే 2 times అంటే ఒకవైపు బహిరంగ సభలో కావచ్చు, మొన్న ట్వీట్ లో మన్ కీ బాత్ లో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొంటాము, మొన్నటి పెహల్గాం దాడికి సంబంధించి దాడికి పాల్పడ్డ వారిని ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రపంచం నివ్వరైపోయేలా వారిని శిక్షిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మోడీ నుంచి ఒక కౌంటర్ అటాక్ ఉండబోతోంది. అసలు ఎవరు ఊహించినట్టుగా కౌంటర్ అటాక్ ఉండబోతుంది అనే సంకేతాలు ఇప్పటికే వెలువడించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తుందని, భారత్ ఏం చేస్తుందో తెలుసుకోలేని పనిలో పాకిస్తాన్ ఉంది. ఎంత చేసినా నెక్స్ట్ భారత్ వ్యూహం ఏమై ఉంటుందా అని చెప్పేసి పాక్ లో కూడా ఇంటర్నల్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ను మనం తట్టుకోలేము,
భారత్ అత్యంత శక్తివంతంగా ఉందని చెప్పేసి ఆ పాకిస్తాన్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది కీలకమైనటువంటి సైనిక అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే తట్టాబుట్టా చదువుకొని విదేశాలకు పారిపోయినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒకవైపు బీరాలు పలుకుతూనే తాము యుద్ధానికి సిద్ధం అంటూనే లోపల మాత్రం ఆందోళన టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి మరోసారి కూడా ఇప్పుడు కూడా తీవ్రవాదులు నమ్ముకొని భారత్ పై దాడికి పాల్పడనే అవకాశంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తీవ్రవాదాన్ని నమ్ముకొని కాశ్మీర్ పేరుతో భారత్ పై దాడికి పదే దాడికి పాల్పడుతున్న పాకిస్తాన్ కు ఈసారి భారత ప్రభుత్వం ధీటైన జవాబు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఈ యొక్క వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు గతం ఏదనంటే పాకిస్తాన్ సంబంధించి యుద్ధమే ఏకైక మంత్రంగా భావించేది. కానీ ఇప్పుడు ఈసారి భారత్ అలా కాకుండా ద్విముఖ వ్యూహంతో పోతా ఉంది. మొన్నటి నుంచి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్ లో కూడా అంతా కూడా గందరగోళము, పాకిస్తాన్ ఒక భయాందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే సింధు జలాలపై ఒక కీలక నిర్ణయం తీసుకుందో ఆ సింధు జలాల నిర్ణయంతోనే పాకిస్తాన్ సగం యుద్ధం చేయకముందే సగమే హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినట్టు స్థానికులు కావచ్చు, పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా పాక్ ప్రభుత్వంపై నిందారోపణ చేస్తున్నారు. మీరు అనవసరంగా భారత్ తో పెట్టుకుంటున్నారు, భారత్ తో పెట్టుకుంటే మన బతుకులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నటువంటి అక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి సాధారణ పరిస్థితుల్లో చూసుకుంటే అక్కడ ఆర్థికంగా పూర్తిగా ఆ దేశం మొత్తం కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిపోయింది, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే దాదాపుగా మన చికెన్ ధర 800 రూపాయల కిలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. లీటర్ పాల ధర 250 రూపాయలు, ఇలా ప్రతిదీ టమాటాలు కిలో 185 రూపాయలు చూసుకుంటే వందల రూపాయలు కిలో ధరలు పలుకుతున్నాయి. సో ఆకాశాన్ని అంటున్నాయి ధరలు. ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి. అంటే ఒకవేళ యుద్ధం కనుక ఏర్పడితే ఆ పరిస్థితి ఊహించుకోలేము. యుద్ధం చేయకుండానే ఇక్కడ పాకిస్తాన్ సగం చనిపోతుంది, పాకిస్తాన్ సంబంధించి ప్రజలు సగం అల్లాడిపోతారనేది ఒక మెసేజ్ వాళ్ళే పాస్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ తెలిసే పాక్ ప్రభుత్వం కూడా, పాక్ సైనిక అధికారులు కూడా ముందే చేతులెత్తినట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యుద్ధ బలగాలను మోహరించాలని ఒకవైపు చెప్తున్నాయి. యుద్ధ బలగాలు మోహరిస్తున్నప్పటికీ లోన టెన్షన్ పడుతూ ఉంది. దీనికి తోడు అక్కడ జరుగుతున్న రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో షరీఫ్ కి సంబంధించి వాళ్ళ బ్రదర్ అంటే గతంలో ప్రధానికి వచ్చిన నవాజ్ షరీఫ్ కూడా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ యుద్ధానికి వెళ్తే మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి, భారత్ ను ఎదుర్కోలేమని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించాడు. ఇవన్నీ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఒక టెన్షన్ గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడైతే భారత్ ఇంత అటాక్ మోడ్ లో వెళ్లేసరికి పాకిస్తాన్ ఒక్కసారిగా వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మొత్తంగా కూడా పరిస్థితులు మాత్రం పాకిస్తాన్ కొంత వెన్నులో భయం పుట్టించేలా ఉన్నాయి. ఇప్పటికే రాధాకృష్ణ అంతర్జాతీయ మద్దతును పూర్తి స్థాయిలో కూడగట్టడంలో కూడా భారత్ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది కదా. అటు పాకిస్తాన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుంది, చైనాతో సంప్రదింపులు జరపడం, తుర్కియాతో సంప్రదింపులు జరపడం లాంటివి చేస్తున్నది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఎంతవరకు సఫలమయ్యే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ గా? శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెహల్గాం దాడి ఘటన తర్వాత ఎందుకంటే తీవ్రవాదుల చర్యను ప్రపంచ దేశాలన్నిటి కూడా తీవ్రంగా ఖండించాయి, భారత్ కు అండగా నిలిచాయి. అమెరికా అంటే అగ్రరాజ్య అమెరికాతో సహా మొదలు పెడితే అన్ని దేశాలు కూడా భారత్ కు మద్దతు తెలిపాయి, సంఘీభావం తెలిపాయి. కానీ యుద్ధం ఒకవేళ పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎట్లా ఉంటుందని చెప్పేసి ప్రపంచ దేశాల ఆలోచనలు మారే అవకాశం కనబడుతోంది. చాలా దేశాలు న్యూట్రల్ గా ఉండబోతున్నాయి. ఇప్పటికే మనం ఉదయం నుంచి చూసుకుంటే అమెరికా కావచ్చు, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ సంబంధించి యుద్ధ విషయంలో భారత్ కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి కొంత ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అట్లా అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఒకవైపు భారత్ కు అనుకూలంగా ఉంటున్నాయి. అంటే అమెరికా మొదటి నుంచి కూడా పెహల్గాం దాడి ఘటన తర్వాత మొదటి నుంచి కూడా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కు అండగా నిలుస్తూ వస్తుంది. ఈ రోజు కూడా భారత్ కు అండగా ఉంటూనే రెండు దేశాలు కలిసి ఒక సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి అమెరికా సూచిస్తుంది. అయితే ఇక్కడ చైనా వ్యవహారం మాత్రం కొంత మరొక తేడాగా ఉంది. మొదటి నుంచి కూడా ఆది నుంచి ఇండియాకు మన భారత్ కు మొత్తంగా పక్కలో బల్లెల్లా తయారైంది. ఒకటి పాకిస్తాన్ అయితే రెండోది చైనా. ఈ చైనా కూడా ఇప్పుడు తెర వెనుక పాకిస్తాన్ ముందుడి నడిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అవసరమైతే పాకిస్తాన్ కు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి సంబంధించిన పాక్ విదేశాంగ శాఖతో చైనా విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో చైనా మాత్రం పరిస్థితులకు అనుగుణంగా పాక్ కు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది. సో అది కూడా దానికి ఒక కారణం లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారత్ అగ్రరాజ్యంలో అంటే ఆర్థిక శక్తిగా మారుతూ ఉంది, అత్యంత వనరులు కలిగిన దేశంగా మారుతూ ఉంది. భారత్ అన్ని రంగాల్లో ముందుకు
ముందుకు దూసుకెళ్లిపోతుంది, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతోంది. సో ఇది ఒక రకంగా చైనాకు పెద్ద సవాల్గా మారుతా ఉంది, చైనాకు ఇబ్బందికర పరిస్థితి తెస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఎదుగుదలను అంటే భారత్ అభివృద్ధిని ఒప్పుకోలేని అంటే ఓడ్చుకోలేని చైనా తెర వెనుక పాకిస్తాన్ కు అండగా నిలుస్తుందనే ఒక అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం భారత్ కూడా తన వ్యూహాలకు పదును పెట్టే అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో మాత్రం కేవలం చైనా లాంటి 1-2-3 దేశాలు పాకిస్తాన్ కు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయి తప్ప మెజార్టీ దేశాలు కావచ్చు అన్ని తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనే దేశాలు అన్నిటి కూడా భారత్ వైపే నిలుస్తాయి. భారత్ కు మద్దతు అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.